పోరాడి సాధించుకున్న తెలంగాణలో దళితులు మైనార్టీలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క. ఉద్యమాలకు ఖిల్లా కరీంనగర్ జిల్లా నుండే దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జేఏసీ ఏర్పడడం శుభపరిణామమని అన్నారు ఆమె. మనుధర్మశాస్త్రం ఒక అధర్మశాస్త్రమన్న విమలక్క దాన్ని తగలబెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. నగరంలోని శనివారం మార్కెట్తో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో దళిత మైనార్టీ వెనుకబడిన ప్రజల హక్కుల పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దళితులపై జరుగుతున్న దాడులను తనదైన శైలిలో పాటలు పాడి అలరింపజేశారు, ఆలోచింపజేశారు. కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని, నాడు తెలంగాణ ఉద్యమంలో ముందున్న జిల్లా నేడు దళితులపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జేఏసీ రావడం శుభపరిణామమన్నారు విమలక్క. మనుధర్మశాస్త్రం ఒక అధర్మశాస్త్రమన్న ఆమె తగలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో దళితులపై దాడులు జరగడం అన్యాయమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే కులమతాలను అంటగట్టి బలిపశువులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని శక్తులు గోమాంసం తింటే దాడులకు తెగబడుతూ వాటిని సోషల్ మీడియాలో పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. ప్రజలపై ఇంతగా దాడులు జరుగుతూ ఉంటే పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు విమలక్క. చివరకు రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున వక్ఫ్ బోర్డు భూములు కబ్జాలకు గురవుతుంటే ప్రభుత్వం చేసేలుడిగి చూస్తుందని నిప్పులు చెరిగారు. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఏర్పడ్డ జేఏసీకి కలిసి తాము సైతం పోరాటాలు చేస్తామన్నారు. దళితుల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చినాక కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి టీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దళితులపైన మైనారిటీలపైన దాడులు విపరీతంగా పెరగడం చాలా దుర్మార్గం. ఇది చాలా అన్యాయమైనటువంటిది. ఇది దళితులైన నేరానికే వాళ్ళు ప్రేమించడానికి అర్హులు గారు, బ్రతకడానికే అర్హులు గారు అనేటువంటి దాన్ని చూపిస్తున్నారు. హింసించి హింసించి చంపుతున్నారు. ప్రేమించడమే నేరమా? దళితులైతే మాత్రం వాళ్ళు ప్రేమించకూడదా? ఒకవేళ ఇష్టం లేకపోతే వదిలేయండి, అంతేగాని చంపే హక్కు ఎవరిచ్చిండ్రు? అందులో కూడా ఒక కసి తీర్చుకునేటువంటి తత్వంతో హింసించి హింసించి చంపడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి విషయాలలో ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కరీంనగర్ జిల్లాకు పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది. అట్లాంటి చరిత్ర కలిగినటువంటి దొరలను, భూస్వాములను తరిమి కొట్టినటువంటి చరిత్ర ఉంది. అనేక రైతు కూలీ పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది. కరీంనగర్ గోదావరిలో రైతాంగ ప్రతిఘటన పోరాటాలు నిర్మించినటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగినటువంటి పోరాటాల చరిత్ర ఉంది. అట్లాంటి చరిత్ర కలిగినటువంటి ఈ గడ్డ మీద ఇవాళ కొత్తగా దళితులపైన, మైనారిటీలపైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఒక జేఏసీ ఫామ్ అవుతున్నది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఒక శుభ పరిణామం. ఇది మొత్తంగా ఇది రాష్ట్రానికే కాదు, దేశానికే కూడా ఒక ఆదర్శంగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలకు కదిలి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.